అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, సిద్ధు జొన్నలగడ్డ గారి ఫ్యాన్స్కి, అలానే ఈ కన్యాకుమారిని బ్లెస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి సిద్ధు గారు టైం ఆఫ్ తీసుకున్నారు. టైమ్ ఈజ్ మనీ యాక్చువల్గా. బట్ తను టైం ఆఫ్ తీసుకున్నారు. ఐ థింక్ షూట్ కూడా ఏదో క్యాన్సిల్ చేసుకుని ఒక చిన్న స్ట్రైకా. సో అది ఎంత సపోర్ట్ అనేది అది చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు మధు గారి మీద ఉన్న రెస్పెక్ట్ అండ్ కన్యాకుమారి టీజర్ అతనికి చాలా బాగా నచ్చింది టీజర్. సో తను సపోర్ట్ చేయడానికి, ఎక్స్టెండ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. అతనికి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తా, రుణపడి ఉంటా. అలానే గూడిచారి డైరెక్టర్ శశి గారు వచ్చారు గెస్ట్గా. అతనికి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. గిరిధర్ గారు. సో ఓ రెండు విషయాలు క్విక్గా చెప్తా అండి. ఒక చిన్న విషయం ఏంటంటే, మనం ఒక వ్యక్తి ఒక గుడి కట్టాలనుకున్నప్పుడు పక్క వాళ్ళకి చెప్తే గుడి కడతానంటే చాలా మంచి పని అని అంటారు. కానీ కొంతమంది ఎందుకు కడుతున్నారా, నీకేం వస్తుందిరా అంటే వాడికి ఆన్సర్ ఉండదు. భక్తితో శ్రద్ధ కట్టాలనుకుంటాడు, కడదామని ప్రయత్నిస్తుంటాడు. శక్తికి సామర్థ్యం మించి ట్రై చేయాల్సి ఉంటుంది. కొంతమంది స్థలం ఇస్తారు, కొంతమంది ఇటుకలు, సిమెంట్, ఇలా ఒక్కొక్కరు దానం చేస్తారు. గుడి కడదాం అనుకున్నా కూడా చాలామంది దానికి ప్రాబ్లమ్స్ పెడతారు, వాడిని చిరాకులు పెడుతుంటారు. వాడి గుడి కట్టాలి అనే పెట్టుకుంటాడు. గుడి కట్టిన తర్వాత అందులో దేవుడిని భక్తులు చూసి వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోతారు. కానీ గుడి ఎవడు కట్టాడు, ఎంత కష్టంతో కట్టాడు అనేది మనకు అవసరం ఉండదు. మనం దేవుడి వరకు ఉంటాం. నా దృష్టిలో సినిమా నిర్మించడం కూడా ఒక గుడి నిర్మించడం అనే అనిపించింది నాకు. నేను కన్యాకుమారిని అదే మనసుతో ఫీల్ అయ్యా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరు సపోర్ట్ చేసినా ఇది నిర్మించి తీరాలి, అంత మనసు, భక్తి, శ్రద్ధలతో ఈ సినిమా చేశా. అరే సినిమా అంటున్నాడు, గుడి, అంత సినిమాకి ఏముంది, ఇట్స్ జస్ట్ ఎ సినిమా. జస్ట్ సినిమా థియేటర్లు చూసేసి బయటికి వెళ్ళిపోయి మర్చిపోయి మనం లైఫ్లో మనం నార్మల్గా ఉండిపోవచ్చు, సినిమా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేయదు అనే ఒపీనియన్తో ఉన్నాం చాలామంది. నేను ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకున్నా. మనకి పంచేంద్రియాలు ఉంటాయి. మనకి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, స్పర్శ. మనం బేసిక్గా నోటితో అన్నం తిందాం, అది ఫుడ్ బాడీలోకి ఇంటేక్ తీసుకుంటున్నాం అనుకుంటాం. కానీ మనం పంచేంద్రియాలతో కూడా మనం ఫుడ్ ఇంటేక్ చేస్తాం. నిన్న తిన్నది ఈరోజు మనకి పెద్ద గుర్తుండదు, నిన్న తిన్నది ఈరోజు బయటికి పోతుంది. కానీ 10 సంవత్సరాల క్రితం మీరు చూసిన ఒక దృశ్యం మీ మైండ్, మీ బాడీలో ఉండిపోతుంది. ఒక వ్యక్తి మీకు ఏమైనా బాధాకరమైన మాట మాట్లాడితే అది 10 సంవత్సరాలైనా గుర్తుంటుంది. సో ఈ పంచేంద్రియాలతో, కళ్ళు, శబ్దంతో మీరు ఏదైతే తీసుకుంటారో, దృశ్యం అవ్వచ్చు, శబ్దం అవ్వచ్చు, అది మీ బాడీలో ఎవర్ లాస్టింగ్గా ఉండిపోతుంది. తినే ఫుడ్ కన్నా మనం ఏదైతే చూస్తున్నామో, వింటున్నామో అది మనల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. సినిమా చూసేటప్పుడు అది మీ బాడీలో ఉండిపోతుంది. అది హ్యూమన్ ఆర్గాన్స్ కానీ హ్యూమన్ మెథడాలజీ తెలియని వాళ్ళు సినిమా ఇన్ఫ్లుయెన్స్ చేయదు అని చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు అది మన బాడీలో ఉండిపోయేది అని మనకు తెలిస్తే, నేను మీకు నా సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు నా ఇంటికి వచ్చిన అతిథులుగా, వాళ్ళకి నేను ఫుడ్ పెట్టేగా ఫీల్ అవుతా. సో అలాంటి అతిథుల్ని మసాలా వేసి, కలర్ వేసి, ఫేక్ పన్నీర్ పెట్టి పెట్టాలా, మంచిగా పెట్టాలా అని నేను ఆలోచించా. నాకు అలా కాదు, మంచిగా చేయాలి, ఆలోచించి చేయాలి. వచ్చి చూసిన వాళ్ళకి దే షుడ్ ఫీల్ హ్యాపీ అనే ఒక ఇంటెన్షన్ పెట్టుకున్నాం మనసులో ఎందుకో. అందుకే యాక్చువల్గా ఆర్గానిక్ ప్రేమ కథ అని పెట్టా. నా బేసిక్ ఇంటెన్షన్ అది. వెరీ న్యాచురల్ స్టోరీ, వెరీ ఎంగేజింగ్ స్టోరీ. పాత్రలు రియల్ లైఫ్లోంచి వచ్చినవి. అలా అని రియల్ లైఫ్లో యాక్చువల్గా మన బోరింగ్ సన్నివేశాలు ఉంటాయి, కొద్దిగా పెద్దగా ఆ డ్రామా ఉండదు. ఈ పాత్రలు ఎలాంటివి అని అంటే వాళ్ళ లైఫ్లోనే పెద్ద డ్రామా ఉంది. ఒక కన్యాకుమారి అనే అమ్మాయి, నాకు తెలిసి ఆ పాత్ర పెద్ద డ్రామా కింగ్ అనమాట. సో అంత డ్రామా ఉంటుంది ఆ క్యారెక్టర్లో. సో తిరుపతి అనేవాడు, వాడొక రైతు, వాడొక నేల లాంటి వాడు.
అలాంటి వ్యక్తి ఈ కన్యాకుమారిని కలిస్తే ఆడి జీవితం ఏమైపోతుంది, ఈ అమ్మాయి జీవితం ఏమైపోతుంది అన్నది ఈ సినిమా. చాలా కష్టపడి తీసాము. ఇందులో మేజర్గా చెప్పాల్సింది ఏంటంటే, నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి అయితే చెప్పాలి. ఐ విల్ థ్యాంక్ మై ఫ్యామిలీ ఫర్ ద బ్యాక్ బోన్ అండ్ సతీష్ అని నా కో ప్రొడ్యూసర్. సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. నా సాఫ్ట్వేర్ జాబ్లో నా కొలీగ్ సినిమా తీస్తున్నానని చెప్పి తను కూడా ఈ కేమ్ ఆన్ బోర్డ్. అండ్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ. తను ఇల్లు కట్టుకున్నామని ఐ థింక్ ఇచ్చాడు. లాట్ ఆఫ్ పీపుల్, భాను భగవరపు, థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్ శీతల్, చైతన్య, అలానే చీకటి దివాకర్ గారు, మా నాన్నగారు ఫ్రెండ్ అందరూ, వీళ్ళందరూ ఏంటంటే నేను చెప్పా కదా, గుడి నిర్మాణంకి వాళ్ళు చిన్న చిన్న హెల్ప్ చేసిన వాళ్ళకి పుణ్యం అని నేను ఫీల్ అవుతా. ఈ కన్యాకుమారి ఫినిష్ చేయడానికి ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ పుణ్యం. అలానే థ్యాంక్ యూ. ఈ కన్యాకుమారి సినిమా ఈరోజు ఈ స్టేజ్ వచ్చి ఆడియన్స్ ముందుకు వస్తుంది అని అంటే అది ముఖ్యంగా మధుశాలిని గారు, ఆవిడ సపోర్టు, ఆవిడ ఆన్బోర్డ్కి వచ్చి మీకు ప్రజెంట్ చేస్తున్నారు ఫిల్ము. ఈ సినిమా ఒకవేళ మీకు నచ్చితే, బాగుంది, సినిమాలో చూసి మంచి సినిమా చూసాంరా అని అనిపిస్తే దట్ క్రెడిట్ గోస్ టు యాక్చువల్లీ బనివాస్ గారు. ఎందుకు అనంటే అతను ఇచ్చిన సజెషన్స్ కానీ నన్ను సినిమాని రేపొద్దున మీరు ఒక మంచి సినిమా చూసినామంటే అది బన్నీవాస్ గారి క్రెడిట్. బన్నీవాస్ గారు ఈ సినిమాకి ఇచ్చిన సపోర్ట్, ఆ సపోర్ట్ లేకుండా ఇది ఆడియన్స్ ముందుకి రాదు. మేము ఎంత శ్రీకాకుళంలో ఎక్కడో చేసుకున్నాము, చిన్న వాళ్ళము, బట్ వీ ట్రైడ్ రియల్లీ టెక్నికల్గా అన్నిట్లో ది బెస్ట్ చేసుకున్నాం, కానీ ఆడియన్స్ ముందుకు రావాలంటే చాలా కష్టం. సో ఐ విల్ థ్యాంక్ బన్నీవాస్ గారు, మధు గారు ఫర్ ద సపోర్ట్. ఇంకా లాస్ట్గా చివరిగా ఒక విషయం చెప్తా. కన్యాకుమారిగా గీత్ సాయిని నటించింది అని చెప్పే కన్నా తను జీవించింది అని చెప్పే కన్నా చించి ఆరేసింది ఇలా. సో మీరు థియేటర్లో చూస్తారు, యూ విల్ ఎంజాయ్ హర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఆగస్ట్ 27th మీకు నా సినిమాకి రండి అని అడగట్లేదు, మీకు ఒకవేళ సినిమాకి వెళ్ళాలనే ఫీల్ ఉన్నా, మూడ్ ఉన్నా, టైం ఉన్నా, మాది ఒక సినిమా ఉందని చెప్తున్నాను. యూ కెన్ కన్సిడర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రుజన్ గారు, లవ్లీ స్పీచ్. ఎస్, అండ్ ఇప్పుడు యాక్టర్